మిత్రమా, ఒక చిన్న మాట. నేను చెప్పేటువంటి మాటకి ఎంతమంది ఏకీభవిస్తారో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకు పెళ్లి చేసే ముందు అత్తారింట్లో ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని పిల్లనిచ్చి పెళ్లి చేయకండి. ఆ పిల్లాడు మంచివాడా, ఆ ఇత్తారింటి వాళ్ళు మంచి వాళ్ళ, రేపు నీ కూతురు ఆ ఇంట్లోకి వెళ్తే పుట్టింట్లో ఉన్నట్టు ఉండకపోయినా పర్లేదు, రోజు కన్నీళ్లు పెట్టకుండా ఉంటే చాలు అనుకునేటువంటి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయండి. అప్పుడే నీ కూతురు సుఖపడుతుంది. రోజు ఏడుస్తూ మిద్దెల్లో బ్రతకడం కంటే ఊరి గుడిసెలో ఉన్నా సరే సంతోషంగా ఉండేటువంటి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయి. అక్క అంటే ఏంటి, డబ్బు ఉంటేనే కదా జీవితంలో గడపగలం అంటావా? డబ్బు ఉంటేనే డబ్బుతో అన్ని కొనలేవు. డబ్బు ఉంటే ఖరీదైన వస్తువులు కొనగలుగుతావేమో, తులాల బంగారం కొనగలుగుతావేమో, కానీ మనశ్శాంతిని కొనలేము. గుర్తుపెట్టుకో. కడుపు నిండా కూడా తిండి తినలేము మనశ్శాంతి లేనప్పుడు. అదే పూరి గుడిసెలా ఉన్నావనుకో, నాలుగిండ్లు అడకచ్చుకొనైనా కడుపు నిండా తినగలుగుతావు. ఎందుకు చెప్పండి? అంతే కదా. బిడ్డకి పెళ్లి చేసే ముందు ఒక్కసారి నీ కూతురు ఎక్కడ సుఖపడుతుందో చూసి ఆ ఇంటికి ఇచ్చి పెళ్లి చేయండి.